దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లారా ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమై పోరుబాటకు రాగమై పోరుబాటకు రాగమై గుండెలల్లో గుండెలల్లో నిలిచిపోయారా మహనీయుల్లారా సుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా గుండెలల్లో వెలుగుతులకు మహనీయుల్లారా అందుకొని పేదొల్ల దండాలు మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై మంచి మల్లె పువ్వువై మంచి మల్లె పువ్వువై సక్కనైన తెలివితోనే హక్కులన్నీ వెలికి తీసే హక్కులన్నీ వెలికి తీసి హక్కులన్నీ వెలికి తీసి బహుజనుల జ్యోతిరావు పూలేవయ్యో మహనీయుల్లారా జగతికే గొప్ప వెలుగైనవయ్యో మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదోళ్ళ దండాలు సాహో మహారాజ్ అంటే సాహసానికి మారు పేరు సాహసానికి మారు పేరు సాహసానికి మారు పేరు తన రాజ్య పాలనలో లెక్కలల్లో హక్కు పంచి లెక్కలల్లో హక్కు పంచి లెక్కలల్లో హక్కు పంచి మనువాదుల కుతుక విసికి మనపైకి లేవదీసే రారాజు 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 అంటే గొల్లోడు మహనీయుల్లారా మహారాజు సాహూజీ గారు మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా. మొత్తంగా ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల నెల. జ్యోతిరావు పూలే జయంతి కావచ్చు, అంబేద్కర్ జయంతి, మొత్తం ఇట్లా బాబు జగజీవన్ రావు జయంతి కావచ్చు. ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల జయంతి నెలగా మనం పిలుచుకుంటాం. ఈ మహనీయుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? అంటే వాస్తవంగా మహనీయులు వాళ్ళు ఎంతో దూరదృష్టితోటి ఈనాడు వాస్తవంగా అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వారసత్వంతో ఈరోజు భారత రాజ్యాంగం కానీ వాళ్ళు వేసినటువంటి అడుగులలో అడుగు వేసుకుంటూ ఈరోజు మనం స్వేచ్ఛ సమానంలో బతుకుతున్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆశయాలు వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇంకా మనలో ఉన్నది కాబట్టి మనం స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో తిరగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం అనేది అయితే మహనీయులు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని అనుకుంటున్నాను. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి మీద ఒక స్పెషల్ పాట ఏదన్నా? ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారగా తల్లడిల్లు కథ సకల జనం, గతుకు వర్ధకుల విషకౌగిట పట్టి నలిగిపోదు కథ నేటి. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి. తన నెత్తుటి చుక్కల లక్షల అక్షరాలుగా మార్చాడు
భారత జన నుదిటి రాతను అంబేద్కరుడే మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద, రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద జీవరాతికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగానే నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, గొంతు ఎత్తి వినిపించు మహనీయుడి ఘనత. తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత, నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత, నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత. రాజ్యాంగము రాజ్యముకిచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి నిందునో తను వెలుగై రాకుంటే, ఏ చీకటి నిందునో తను వెలుగై రాకుంటే. సకల జనులకు సకల జనులు నిత్యం కొలిచే రూపం తనది. సుఖశాంతులు పంచ కదిలిన అడుగులు తనవి. సకల జనులు నిత్యం కొలిచే దూరం మనది. సుఖశాంతులు సంత కదిలిన అడుగులు తనవి. బ్రతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచారు. మనువాదుల గుడ్డలు కూల్చి అంతిమ శ్వాస పిడిచారు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే, ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే, ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే. నిజంగా అంబేద్కర్ లేని సమాజాన్ని మనం ఊహించుకోలేం. ఎందుకంటే అప్పటి దాన్ని మనం చరిత్రలో చదువుకున్నాం, కొంత కొంత చూసినాం కాబట్టి ఇప్పుడున్న మీరు అన్నట్టు కొంతవరకు అయితే స్వేచ్ఛ వచ్చిందని అనుకోవచ్చు. సో పల్లె పాటల ప్రవీణ్ అన్న అంటే ముఖ్యంగా పల్లె పాటలు కాబట్టి మనం ఒకసారి ఊరు వాతావరణాన్ని ఊరిని పలకరించొద్దాం. ఓకే అన్న, 100% అన్న ఒకసారి. మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల సెమట సుక్కలు, మా పల్లెలో పొంగే సీరులు అవి గోదావరి తల్లియాలలో. మా ఊరి చివరన మామిడి కొమ్మల్లో పాడింది కోయిలా, మా పల్లె తల్లి ప్రాణనాథుడు లాంటి జానపద ఎన్నెన్నో సాగరో. గోదావరి అలలాగా నీ బ్రతుకు బాటలో ఓడరో, ఆరేమునే దాటి ఏటిలోన స్థానమాడరో. మా ఊరి పునాది రాళ్ళు కోలన్నల సెమట సుక్కలు, మా ఊరి సిరులు అవి. తూర్పున పొద్దు ఒడిసిందంటే నా తల్లులంతా సేను చేరును. కోడి కూసేయాళ్లకు నా పాలేరు తమ్ముల పరుగులు. మా పటేళ్ళకేమో ఆవులు మందలింటి దారి బట్టగా, సావిడిలో ఉన్న తూడ తల్లిని చూసి సెంగు సెంగున గంతులేయగా. ఆటలతో పాటలతో పొద్దు వాలేదాకా మా పల్లె పొలిమేర మారు మోగును. కూలన్నకేమో చేతి నిండా పనులుండగా, చెమట సుక్కలే మా సేనులో నీళ్ళాయరో. మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల చెమట సుక్కలు, మా పల్లెలో పొంగే సీరులు. అన్న నిజంగా పల్లెను ఓసారి చుట్టుముట్టు వచ్చినట్టు ఉన్నదన్న, చాలా అద్భుతంగా పాడుతున్నారన్న.
తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి తెలంగాణ సర్కార్ గత సర్కారు అవును తెలంగాణ ఉద్యమకారులకి పాటలకు కొన్ని ఉద్యోగాలు ఇచ్చింది. అవునండి. మీకు వచ్చిందన్నా? రాలేనా. ఎందుకన్నా? అంటే ఇక అప్పుడున్నటువంటి ప్రభుత్వం 550 ఉద్యోగాలకే పరిమితం చేసి వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళకు మాత్రమే. అంటే ఇప్పుడు దానికి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్ పెట్టిన తర్వాత మేము తొలి దశ ఉద్యమంలో పనిచేసినాం, మరిదశ ఉద్యమంలో పనిచేసినాం, కానీ మాకు అవకాశం ఇవ్వలే. ప్రభుత్వం ఏం చేసిందంటే ఏమని చెప్పిరు, మాట మాత్రమే చెప్పింది, కానీ వారికి పాట రాని ఆట రాని కళాకారులను ఎంపికలో పెట్టి ఈరోజు ఆట లేని పాట లేని కళాకారులను సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలలో పెట్టారన్న. ఆ విషయంలో చాలా ఒడిదొడుకులను ఎదుర్కొని అక్కడికి వెళ్ళి పెట్టుకోవడం, మొరపెట్టడం, అర్జీలు ఇచ్చి ఎన్ని చేసినా కూడా ఉద్యోగంలో అయితే రాలే. ఉద్యోగం రాకపోయినా నిరాశ చెందకుండా పాటతోటే ప్రయాణం, పాటతోటే ప్రస్థానం కొనసాగిస్తాం. అంటే మీరేం ఖండించలేదా మరి ఇట్లా మేము నిజమైన కళాకారులను వదిలిపెట్టి? ఈ విషయంలో మేము ప్రభుత్వానికి కోర్టులో కేసు వేయడం జరిగింది. అదే రసమయ్య బాలకిషన్ దగ్గర పోయి ఎన్నోసార్లు కలిసి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, వినతి పత్రాలు ఇచ్చినాం. ఎన్నిసార్లు అడిగినా ఎవరిని అడిగినా 550 ఉద్యోగాలకే పరిమితం చేశారు, కానీ అసలైన నిజమైన ఉద్యమకారులను మాత్రం రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితులు. ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణలో ఆ రోజు గజ్జగట్టి ఆటలాడి పాటపాడి తెలంగాణ కోసం మరి అసూలు బాసిన అమరవీరులతో పాటుగా మేము కూడా ఆనాడు పాటే ముఖ్యంగా ఉండి పాట ద్వారానే తెలంగాణ ఉద్యమాన్ని సాధించినటువంటి కళాకారులను ఆ యొక్క ప్రభుత్వం మరి విస్మరించడం చాలా బాధాకరం. ఎందుకంటే 550 ఉద్యోగాలే కాకుండా ఒక 1000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు కొంతమందికి అయినా న్యాయం జరిగే విధంగా ఆనాటి ప్రభుత్వం చేసి ఉంటే సో ఇప్పుడు కొంత అది ఉండేది కాకపోవచ్చు అనేది నా ఆవేదన. ఎట్లా మరి దీనికి వ్యతిరేకంగా పాటతోనే సమాధానం చెప్పాలి కాబట్టి అట్లా ఏమన్నా పాటలు అల్లిరా? అంటే అట్లా పాడినాం, అప్పుడు కూడా పాడినాం, దాని తర్వాత కూడా పాడినాం. అయితే మేము ఉద్యమంలో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని అనుకున్నాం, కానీ ఏ ప్రభుత్వం కూడా ఏమీ ఇవ్వలేదు. ఆఖరికి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలోనైనా మాకు పాట ద్వారా ఆట ద్వారా మరి ఆ బంగారు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పనిచేసినాం. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము పాట ద్వారా ఆట ద్వారా ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అందుకనే మాకు ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పని మా ఉద్యమ నిరుద్యోగ కళాకారులు ఎంతోమంది ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు, మరి ఆవేదనతోటి ఉన్నారు. అది ఇప్పటికీ ఒక 1000 ఉద్యోగాలు ఇవ్వాలని మా శాఖ మంత్రి గారికి, మరి అదేవిధంగా వెన్నెలక్కకు, మరి అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇక వాళ్ళందరికీ ఇప్పటికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా మరి శాసన మండలిలో అసెంబ్లీలో మొన్న అసెంబ్లీలో కూడా మరి నిర్మల్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అన్న గారు, మెదక్ ఎమ్మెల్సీ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు ఇట్లా అందరూ మాట్లాడుతూ ఉన్నారు, కానీ కాలయాపన జరుగుతూ ఉందనేది అయితే కళ్ళకి కట్టినట్టుగా కనబడతా ఉంది ఈ ప్రభుత్వంలో కూడా. ఈ ప్రభుత్వం గురించి ఒక పాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ప్రజాపాలన ప్రభుత్వం మీద మాకు చాలా, అంటే మామూలుగా ఇప్పుడు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజాపాలన మీద, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల మీద కూడా పాట రాయడం. ఒక్కసారి పాట.